బాలు, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పాలి, సరేనా? అడుగు రమ్య, చెప్తాను. ఒక రూమ్లో చాలా మంది అమ్మాయిలున్నారు. వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. అప్పుడు నువ్వు పెళ్లికి ఎవరిని చూస్ చేసుకుంటావు? అదేం క్వశ్చన్ రమ్య? డెఫినెట్గా నిన్నే చూస్ చేసుకుంటాను. అది కాదు నా క్వశ్చన్. అంతమంది అమ్మాయిలున్న రూమ్లో నీకేం పని? నేను కావాలని వెళ్ళలేదు రమ్య, ఏదో తెలియక వెళ్ళానంతే. సరే, అది వదిలేద్దాం. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు నేను అడ్డంగా బుక్ అయిపోయేట్టున్నానే. అడుగు రమ్య, చెప్తాను. నన్ను ఇంకా నీ ఫేవరెట్ అయిన ఒక వస్తువుని పక్కపక్కనే పెడితే దేన్ని చూస్ చేసుకుంటావు? ఇది ఒక క్వశ్చనేనా రమ్య? డెఫినెట్గా నిన్నే చూస్ చేసుకుంటాను. అంటే నేను నీ ఫేవరెట్ కాదనేగా అర్థం. ఉండు, నీ పని చెప్తా.